వెల్కమ్ టు హెల్త్ వెల్. సాధారణంగా వయసు పైబడే కొద్దీ ఆస్టియో ఆర్థరైటిస్ మోకాలు అరుగుదలకి గురవుతుందని అందరికీ తెలుసు. ఇది జనరల్గా జరిగే డీజనరేటివ్ చేంజెస్. అయితే చిన్న వయసులోనే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కానీ లేకపోతే యాక్టివ్గా ఉండే వాళ్ళకి లేదా కొన్నిసార్లు జిమ్లో కానీ ఫిజికల్ యాక్టివిటీస్లో కొన్ని రకాల మోకాలకి సంబంధించిన గాయాలు తగులుతూ ఉంటాయి. మరి ఆ గాయాలని ఎప్పుడు సీరియస్గా పరిగణించాలి, అసలు ఎలాంటి గాయాలు అవుతూ ఉంటాయి, లిగమెంట్ టేర్స్ అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు రెస్ట్ తప్పనిసరి, ఎప్పుడు ట్రీట్మెంట్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది, ఆర్థ్రోస్కోపీ ఎప్పుడు అవసరం ఉంటుంది, మరి దాని తర్వాత ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ అన్నీ లేతే ఈ స్పోర్ట్స్ లాంటివి ఆడగలుగుతారా, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రవితేజ రుద్రరాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. నమస్తే. మోకాలకి సంబంధించి గాయాలంటే అసలు ఇన్ జనరల్గా ఎక్కువగా అంటే మీరు దీన్ని బాగా రీసెర్చ్ చేశారు, స్పెషలిస్ట్ మీరు, అంటే ఇన్ జనరల్గా ఎలాంటి ఎక్కువగా గమనిస్తూ ఉంటారు? జనరల్గా బాడీలోనే మోకాలు అనే జాయింట్ లార్జెస్ట్ జాయింట్ అండి. అండ్ మనకు తెలిసిందే మెయిన్గా ఎవరైనా కానీ నడవటానికి కానీ గేమ్స్ ఆడటానికి కానీ నీ జాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జాయింట్. సో తరచుగా నీ జాయింట్కి చాలా కామన్గా ఇంజురీస్ అవుతూ ఉంటాయి. అది గేమ్స్ ఆడుతున్నప్పుడు అవ్వచ్చు, లేదంటే మామూలుగా ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు అవ్వచ్చు, అలాగే గబుక్కుని స్లిప్ అయినా కూడా అవ్వచ్చు. సో అలాంటి ఇంజురీస్ అయినప్పుడు మోకాల్లో మెయిన్గా ఏదైతే మనం అనుకుంటున్న మోచిప్ప కానీ లేకుంటే పక్కన ఉండే కొలాటరల్ లిగమెంట్స్ అని చెప్తాము అవి కానీ, లేకుంటే నీ లోపల ఉండే రెండు లిగమెంట్స్ విచ్ ఈజ్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అండ్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఈ లిగమెంట్స్లో ఏదైనా కూడా టేర్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అలాగే లోపల మనం మెనిస్కై అంటాము, దాన్ని మనం లోకల్ లాంగ్వేజ్లో స్ప్రింగ్ అని చెప్తాము, అవి కూడా టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కామన్గా నీ ఇంజురీస్కి అయినప్పుడు ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే మోకాల్ని పట్టి ఉంచే మృదులాస్తి ఇవన్నీ. అవును, వీటికి అంటే కార్టిలేజ్కి సంబంధించి కూడా జరుగుతూ ఉంటుందట. అవునండి. మెయిన్ ఇప్పుడు ఇవన్నీ మనము ఏవైతే లిగమెంట్స్ గురించి మాట్లాడామో, మెనిస్కస్ గురించి మాట్లాడామో, అలాగే మోకాలు లోపల ఉన్న ఎముక లైనింగ్ అంతా కూడా కార్టిలేజ్ ఉంటుంది. అది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఇంజురీస్ అయినప్పుడు ఆ కార్టిలేజ్కి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ డ్యామేజ్ అయినప్పుడు ఒక్కటే అలా ఒక్క కార్టిలేజ్ ఒక్కటే లేదంటే లిగమెంట్ ఒక్కటే అవ్వదండి. జనరల్గా ఏదైనా ఇంజురీ అయినప్పుడు కొంత కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వచ్చు, కొంత లిగమెంట్ ఇంజురీ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫ్రాక్చర్ కూడా కావచ్చు. సో అందుకని ఎప్పుడైనా ఇంజురీ అయినప్పుడు మా దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసి, ఎగ్జామినేషన్లో వాపు, నొప్పి వాటితో పాటుగా మా ఎగ్జామినేషన్లో ఏమన్నా నీలో స్టెబిలిటీ పరంగా ప్రాబ్లం ఉన్నప్పుడు మేము పర్టికులర్గా లిగమెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఏమైనా కార్టిలేజ్ డ్యామేజ్ అయిందా, లేదంటే ఆ లోపల ఏమైనా మెనిస్కస్ ఏమైనా టేర్ అయిందా అనేది అన్నీ కూడా థరోగా ఎవాల్యుయేట్ చేస్తాము. ఏమన్నా సస్పిషన్ ఉంటే ఫర్దర్గా ఒక ఎంఆర్ఐ లాంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పంపించి ఎంఆర్ఐ చేయించి దాంట్లో ఇంకొకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని దాన్ని బట్టి ఫర్దర్గా మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది డెసిషన్ తీసుకుంటాం. ఓకే, అంటే స్పోర్ట్సే కాదండి, స్పోర్ట్స్ పర్సనే కాకుండా ఒక్కోసారి మిడిల్ ఏజ్ మెన్ కానీ ఉమెన్లో కానీ నడుస్తూ ట్విస్ట్ అవ్వడం, ఈ లిగమెంట్ టేర్స్ అవ్వడం, మినిస్కల్ టేర్ ఇలాంటివి కూడా జరుగుతాయా? అది చాలా చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు తరచుగా ఈ మధ్యన చూస్తున్నాం పేషెంట్స్ అరౌండ్ 45 తర్వాత ఏదైతే కొంత అరుగుదల స్టార్ట్ అయ్యే టైంలో పేషెంట్స్ మన దగ్గరికి వచ్చి చాలా నొప్పి వస్తుందండి, చాలా ఇబ్బంది అయిపోతుంది, నడవలేకపోతున్నామని చెప్తుంటారు. సరే ఏమన్నా 50 ఏళ్ళు వస్తున్నాయి కదా అని ఎక్స్రే తీసి చూస్తే మోకాల్లో ఏ అరుగుదల కనపడదు. సో మనము ఎందుకు ఇంత నొప్పి వస్తుంది, అరుగుదల పరంగా ఏమో అంత లేదు, బట్ స్టిల్ ఇంతెందుకు సఫర్ అవుతున్నారు అనే డౌట్ కొద్దీ సరే ఒకసారి ఎంఆర్ఐ తీపిద్దామని ఎంఆర్ఐ తీపిచ్చి చూస్తే ఈ మెనిస్కస్లో ఏదైతే మొదలు ఉంటుందో మనం దాన్ని రూట్ అంటాము. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ లోపల ఈ మెనిస్కస్ అనేది ఎక్కడైతే వెళ్ళి ఎముకలో కూర్చుంటుందో దాన్ని మనం రూట్ అంటాము. ఆ రూట్ దగ్గర తెగిపోతూ ఉంటాయి అన్నమాట. అది చాలా సార్లు మిస్ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనం ఎక్స్రే చూసి ఏమీ లేదు కదా అనుకుంటాం, మందులు ఇచ్చి పంపించేస్తాం. పేషెంట్లు ఏంటంటే వారాల కొద్దీ మందులు వేసుకుంటారు కానీ నొప్పి తగ్గలేదని చెప్తూ ఉంటారు. సో ఈ రూట్ టేర్స్ అనేది అంటే మెనిస్కల్ రూట్ టేర్స్ అనేది తరచుగా 45 ఏళ్ళ తర్వాత కొంత వయసు పైకి వచ్చే వాళ్ళల్లో చూస్తున్నాము. అలాంటి వాళ్ళల్లో ఇంజక్షన్లు తీసుకున్నా కానీ లేకుంటే ఏదైనా సర్జరీ చేయించుకున్నా కానీ అవుట్కమ్ అనేది డెఫినెట్గా ఏంటంటే ఇదివరకటి కంటే ఇదివరకు ఏదైతే అంత మాత్రాన దానికి ఏదైతే అవగాహన లేదో ఇప్పుడు దాని మీద అవగాహన చాలా పెరిగింది. ఆ రూట్ టేర్స్ని రిపేర్ చేయడం వల్ల చాలామంది పేషెంట్స్ మళ్ళీ పెయిన్ ఫ్రీ అయిపోయి తర్వాత నెక్స్ట్ 15-20 ఇయర్స్ మళ్ళీ ఎలాంటి సర్జరీ అవసరం పడకుండా మళ్ళీ నార్మల్ అయిపోయిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే 45 ఏళ్ళ పైన తర్వాత ఎవరికైతే ఇలాంటి ఇష్యూస్ పెయిన్ ఉండి అంత అరుగుదల కనపడకపోతే
డెఫినెట్గా ఒక ఎంఆర్ఐ లాంటివి చేయించుకుని ఇలాంటి రూట్ టేర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేవా అనేది రూల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు మోకాళ్ళకి సంబంధించి అనేక రకాల గాయాలు, ఏసీఎల్, పీసీఎల్ అండ్ మినిస్కల్ టేర్, ఈ కార్టిలేజ్కి సంబంధించిన సమస్యలు, అంటే వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక్కొక్కదాని ఒక్కోలాగుంటాయి. 3 రకాలుగా వస్తారండి పేషెంట్లు మన దగ్గరికి. డెఫినెట్గా మనకి దేవుడిచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ ప్రొటెక్టివ్ మెకానిజం పెయిన్. మన దగ్గరికి ఎవరైనా వస్తే ఫస్ట్ పెయిన్తో వస్తారు, నాకు నొప్పిగా ఉందండి మోకాల్లో అని చెప్తారు. రెండోది ఏంటంటే స్వెల్లింగ్, తరచుగా నీ స్వెల్ అయిపోతుందండి, వాపు తగ్గట్లేదు అని చెప్తారు. మూడోది సిమ్టమ్స్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ, ఇదివరకట్లాగా మోకాళ్ళు నాది స్టేబుల్గా లేదు, నడుస్తుంటే స్లిప్ అయిపోతుందండి, నేను పరిగెత్తలేకపోతున్నాను, మెట్లు ఎక్కలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు. సో ఈ ప్రెజెంటేషన్ అనేది ఇండివిజువల్గాను రావచ్చు, లేదంటే మిక్స్ ఆఫ్ 1 or 2 కింద కూడా రావచ్చు. సో అలా కాన్స్టెంట్గా ఫర్ సమ్ టైం ఉన్నప్పుడు మటుకి డెఫినెట్గా ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుని ఎందువల్ల వస్తుంది అనేది మటుకి మనం ఫైండ్ అవుట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఉంటే, ఒకవేళ మోకీలు అరుగుదల ఉందనుకోండి, వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా గురయ్యే రిస్క్ ఎక్కువ అంటారా? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది జనరల్గా ఏజ్ వచ్చినప్పుడు అరుగుదల వల్ల వచ్చే ప్రాబ్లం అది. దాంట్లో కూడా ఈ మెనిస్కల్ టేర్స్ ఉండడము, కార్టిలేజ్ డ్యామేజ్ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో కూడా ప్రజెంటేషన్ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాటిలలో అది ఇనెవిటబుల్, మనం దాన్ని ఆర్థ్రోస్కోపీ పరంగా ఏదైనా చేసినా కూడా దాన్ని మనం ప్రివెంట్ చేయలేం. అదే ఇప్పుడు యంగర్ పీపుల్ ఎవరికైతే స్పోర్ట్స్ ఇంజరీస్ అవ్వడం వల్ల వచ్చే ఈ మెనిస్కల్ టేర్సో, లిగమెంట్ టేర్సో లేకుంటే కార్టిలేజ్ ఇంజరీ ఉంటుందో దాన్ని మనం ఫిక్స్ చేయగలిగితే ఆ వయసులోనే అది ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ లేకపోతే ఒక మిడిల్ ఏజ్లో జరిగే ఇంజరీస్ని అవాయిడ్ చేయాలంటే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? నీ సపోర్ట్స్ ఇట్లాంటివి ఏమైనా వాడితే బెటర్ అంటారా? అసలు వీటి గురించి మీరు ఏం చెప్తారు? మెయిన్గా స్పోర్ట్స్ ఇంజరీస్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, మన మసిల్స్ పర్టికులర్గా స్ట్రాంగ్గా లేకపోవడం, షేప్లో లేకపోవడం, అలానే పర్టికులర్గా మనం ఏదన్నా స్పోర్ట్ ఆడకముందు వార్మప్ చేయకుండా, స్ట్రెచింగ్ చేయకుండా డైరెక్ట్గా గేమ్లోకి వెళ్ళిపోవడం. సో చాలా తరచుగా మనము ఇక్కడ వీకెండ్స్లో కానీ ఈవినింగ్స్లో కానీ పర్టికులర్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా ఈ డే అంతా వర్క్ చేసిన తర్వాత ఈవినింగ్ గేమ్స్ ఆడటానికి ఇష్టపడతారు. సో వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ రీక్రియేషనల్గా ఆడటం వల్ల డైరెక్ట్గా గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తారు. దానివల్ల పర్టికులర్గా వాళ్ళకి మసిల్స్ స్ట్రాంగ్ ఉండవు, అలానే వార్మప్ స్ట్రెచింగ్ చేయరు. సో చాలా ఈజీగా ఇంజురీస్ అవ్వడానికి ప్రోన్ అవుతూ ఉంటారు. ఓకే, అంటే వార్మప్ ఎక్సర్సైజ్ మస్ట్ అంటారు. 100% చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంతసేపు అయితే గేమ్ ఆడతామో ఏ స్పోర్ట్ అయినా కానీ దానికంటే ముందు ఒక 15 నిమిషాలు, తర్వాత ఒక 15 నిమిషాలు వార్మప్కి, స్ట్రెచింగ్కి డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది చేస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి ఇంజురీస్ అన్నీ కూడా ప్రివెంట్ అవుతాయి. అంటే ఇంకా దాంతోపాటు ఈ సపోర్ట్స్ ఇట్లాంటివి అక్కర్లేదా? నీ సపోర్ట్ జనరల్గా అవసరం లేదండి. జనరల్గా మనకి నార్మల్ యావరేజ్గా ఒక మీడియం లెవెల్ ఆఫ్ ప్లేకి ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు. బట్ ఎవరైనా కానీ హై పెర్ఫార్మింగ్ స్పోర్ట్స్, హై పెర్ఫార్మింగ్ అథ్లీట్స్ ఉన్నారంటే వాళ్ళకి కొంతవరకు సపోర్ట్స్ అనేవి హెల్ప్ అవుతాయి స్టెబిలిటీ కోసము. బట్ జనరల్ స్పోర్ట్లో వేసుకుని ఆడాల్సిన ఏమీ అవసరం లేదండి. ఓకే, అంటే స్పోర్ట్సే కాదు, ఇక జిమ్ కానీ ఏదైనా యాక్టివిటీ, ఒకవేళ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ ఇవి చేసే వాళ్ళు కూడా ఇవన్నీ పాటిస్తే మంచిదంటారు. అవునండి, ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఒక స్పోర్ట్ అనేదే కాకుండా జిమ్ చేసినా ఏది చేసినా కూడా మనం ఆ జాయింట్ని మనము పూర్తిగా పనిచేసేలాగా మనం వాడుతూ ఉంటాము. ఆ జాయింట్ ఆ పని చేయాలి అంటే కనుక అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్గా నార్మల్ మూమెంట్ చేయగలగాలి. ఏమవుతుందంటే మనం జిమ్ చేసినప్పుడు కానీ లేకుంటే ఏదైనా స్పోర్ట్ ఆడినప్పుడు కానీ కరెక్ట్ వేగా మనం జాయింట్ యూజ్ చేయలేకపోతే, అంటే కరెక్ట్ మూమెంట్ చేయలేకపోతే, లేకుంటే సడన్గా ఏదన్నా ఎప్పుడు అలవాటు లేని మూమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన జాయింట్ అనేది ఆ జాయింట్ మెకానిక్స్ నుంచి బయటకు వెళ్ళి ఆటోమేటికల్గా దానికి సంబంధించిన లిగమెంట్స్ కానీ ఏమన్నా మెనిస్కస్ కానీ ఏదైనా కానీ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ స్పోర్ట్సే కాదు, యోగా లాంటివి అలాంటివి చేసినప్పుడు కూడా జరుగుతాయి అంటారా? అవి స్లోగానే చేస్తారు, అట్లాంటప్పుడు కూడా ట్విస్టుల వల్ల మెయిన్గా యోగా లాంటివి చాలామంది యోగా చేస్తే అసలు ఇలాంటివి ఏమి అవ్వవు అనే అపోహపడుతూ ఉంటారండి. యోగా చేసినప్పుడు కూడా ఈ స్ట్రెచ్చింగ్ ఇవేవైతే ఉన్నాయో అక్కడప్పుడు కూడా ఈ జాయింట్ అనేది స్ట్రెచ్ అవుతుంది, బెండ్ అవుతుంది, ఇలాంటి మెకానిక్స్కి ప్రోన్ అవుతుంది. అప్పుడు కూడా మనం పెర్ఫెక్ట్గా మన జాయింట్కి ఏదైతే కరెక్ట్ వేలో చేయాలో అది చేసినప్పుడు ఏమీ అవ్వదు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే దాన్ని సరైన పద్ధతిగా మనం చేయనప్పుడు, లేదంటే అది అలవాటు లేని మూమెంట్ని సడన్గా మనం స్టార్ట్ చేసి ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు ఆటోమేటికల్గా ఈ స్ప్రెయిన్స్ అలాగే టేర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఒక కాల్ చూద్దామండి.
హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాకు మోకాళ్ళ నొప్పులు ఉంటే ప్రాబ్లం అంటే ఫోన్ చేశాను టీవీ అంటే. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, మోకాలు నొప్పులు ఉన్నాయా సార్ మీకు? మోకాళ్ళు నడవనే సార్, మోకాళ్ళు నొప్పులు చాలా ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయండి ఈ మోకాలు నొప్పులు మీకు? నాకు 3 సంవత్సరాలు అయితే దగ్గర సార్. మీకు ఈ మోకాలు నొప్పులు మామూలుగా ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా వస్తున్నాయా, లేకుంటే నడిచినప్పుడు కానీ? కూర్చున్నప్పుడు నొప్పి చేస్తాయి, పోతే నడుస్తుంటే నొప్పి చేస్తాయి సార్. మీ మోకాళ్ళతో పాటు ఏమన్నా అరిచేతుల్లో, చిన్న వేళ్ళల్లో, జాయింట్లో కానీ, లేకుంటే భుజంలో కానీ అలాంటి అక్కడ చోటు నొప్పులు వస్తూ ఉంటాయండి? ఏం లేదు సార్. సో నడుస్తున్నప్పుడు అది కొంచెం ఏమైనా కటకట సౌండ్ రావడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? వస్తాయి. వయసు ఎంత అండి మీది? నాది అంతా 45 ఉంటుంది. అదే కొంచెం మీకు 45 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ళ దగ్గరలో ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే అరుగుదల ఉండొచ్చు, బట్ అంతలాగా బాగా అరిగిపోయి ఇబ్బంది పెట్టే అంత ఉండకపోవచ్చు. సో మీకు మామూలుగా రోజు ఒకవేళ వాకింగ్, సైక్లింగ్ లాంటి ఏమైనా ఎక్సర్సైజులు మీరు చేయకుండా జస్ట్ మామూలుగానే ఇంటి వారి పనులు చేసుకుని నొప్పులు వస్తే కనుక ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు రోజు ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు రోజు ఒక 20 నిమిషాలు నడవటము, అలాగే వీలైతే మనకి సైకిల్ ఉంటుంది కదండి, జిమ్ సైకిల్ కానీ లేదంటే మీరు మామూలుగా తొక్కే సైకిల్ కానీ వీలైతే ఒక 10 నుంచి 15 నిమిషాలు రోజు తొక్కడము. దాంతోపాటు కండరాలు బలపడే ఎక్సర్సైజులు కొన్ని ఉంటాయి, మనము ఫిజియోథెరపీలో చెప్తాము. ఒక 6 ఎక్సర్సైజులు ఉంటాయండి మనకి. ఏవైతే విఎంఓ అండ్ క్వాడ్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మోకాలికి చాలా బాగా పనిచేస్తాయి. అవి మీరు రెగ్యులర్గా ఒక 20 మినిట్స్ ఎక్సర్సైజెస్ రోజు చేసుకుంటే కనుక ఒక నెల రోజుల్లో మీకు ఆ కండరాలన్నీ బలపడి ఆటోమేటికల్గా ఈ నొప్పులు ఇవన్నీ కూడా తగ్గుతాయి. అలాగే ఈ అరుగుదల ఏదైతే మీకు ఉండొచ్చు అంటున్నానో అది కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిలే అయ్యి స్లోగా మీకు అరుగుదల అనేది స్లోగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. బట్ నొప్పులు బాగా ఎక్కువ ఉంటే కనుక ఒక్కసారి డాక్టర్కి చూపించుకుని అదేనా కారణం లేకుంటే వేరేదైనా కారణాలు అనేది రూల్ అవుట్ చేసుకుని ప్రస్తుతానికి ఉన్న నొప్పికి మందులు వాడుకోవటం అనేది బెస్ట్ సొల్యూషన్ మీకు. ఒక కాల్ చూద్దామండి. హలో నమస్తే అండి, నా పేరు నరేందర్ రెడ్డి అండి. యాక్చువల్ అంటే నేను పాస్ట్ 15 ఇయర్స్ నుంచి క్రికెట్ ఆడుతున్నా అండి. ఓకే. సో అయితే సడన్ గా ఒక 1 డే 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే నా లెఫ్ట్ లెగ్ మొత్తం వెయిట్ మొత్తం లెఫ్ట్ లెగ్ మీద వేసేసి రైట్ లెగ్ తో బాల్ కిక్ చేద్దాం అనేసరికి లెఫ్ట్ లెగ్ మోకాల దగ్గర చాలా పెయిన్ స్టార్ట్ అయిందండి ఆ రోజు. సో అట్లా ఒక 2-3 ఇయర్స్ అని పట్టించుకోకుండా అట్లే కంటిన్యూస్ గా క్రికెట్ ఆడా నేను. నమస్తే నరేందర్ రెడ్డి గారు, మీకు ఏదైతే టిపికల్గా మీరు చెప్పిన హిస్టరీ ఏదైతే ఉందో, ఇలా క్రికెట్ అంటే స్పోర్ట్ ఆడే హిస్టరీ ఉంది, దానిపైన కాలు మోపైంది, ట్విస్ట్ అయిందని కూడా చెప్తున్నారు. సో పర్టికులర్గా స్పోర్ట్స్ ఇంజరీస్ ఆడి ఇలాంటి హిస్టరీ చెప్పేటోళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం లోపల లిగమెంట్ అండ్ మెనిస్కల్ టేర్లు అవుతూ ఉంటాయండి. ఏమవుతుందంటే జనరల్గా నీ అనేది ఓవరాల్గా స్టెబిలిటీ అనేది ఏదైతే నేను చూపించిన లిగమెంట్స్ లోపల ఉన్న మెనిస్కస్ ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. పర్టికులర్గా మీకు క్రికెట్కి వచ్చేసరికి బౌలింగ్ వేసినప్పుడు కానీ లేకుంటే బ్యాటింగ్ ఆడినప్పుడు కానీ మీ నీ జాయింట్ అనేది చాలా ఎక్కువ స్ట్రెస్కి ప్రోన్ అవుతుంది. మీకు ఏదైతే బరువు పడిందని చెప్పారో ఆ టైంలో బహుశా మీకు తెలియకుండా ట్విస్ట్ అయ్యి లోపల ఉన్న నరం ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఇప్పటికి కూడా మీకు ఆ నొప్పి ఉండడము, కొంత గమనిస్తే మీకు ఆ స్టెబిలిటీ లేకపోవడం లాంటివి కూడా ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఎంత త్వరగా వీలైతే వచ్చి దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని దానికి సంబంధించిన ఒక సొల్యూషన్ అనేది మనం చేసుకోకపోతే లోపల మీకు ఏదైతే హెల్దీ కార్ట్లేజ్ ఉందో, లోపల ఏదైతే మీకు ఆల్రెడీ నార్మల్గా ఉన్నాయో అవి కూడా ఫర్దర్గా డ్యామేజ్ అయ్యే అవసరం ఉంటుంది. మనకి రీసెర్చ్లో ఏం పబ్లిష్ చేశారంటే మెయిన్గా ఇలాంటి టేర్స్ ఉన్నప్పుడు నీ అనేది ఏమవుతుందంటే అనీవెన్ స్ట్రెస్కి గురయ్యి ఆటోమేటికల్గా నార్మల్ టిష్యూస్ కూడా ఎక్కువ ఆర్థరైటిస్కి అలాగే మీకు కొంత అదర్ టేర్స్కి ప్రోన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. సో మీరు ఐ థింక్ మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు డెఫినెట్గా ఒకసారి ఎవాల్యుయేషన్ చేయించుకుని అవసరమైతే ఒకసారి ఎంఆర్ఐ లాంటివి చేసి చూసుకుని అందులో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎలా దాన్ని మేనేజ్ చేయాలనేది ఒకసారి డిస్కస్ చేసుకుని ఒకవేళ దానికి అవసరమైతే ఆర్థ్రోస్కోపీ పరంగా దానికి ఏమైనా నీ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అవసరమైతే చేయించుకుంటే మళ్ళీ మీరు ఒక 8 to 9 months టైంలో మళ్ళీ మీరు ఎప్పుడు ఆడుకునే క్రికెట్ శుభ్రంగా వెళ్ళి మళ్ళీ ఆడుకోవచ్చు. ఇగ్నోర్ చేస్తే కనుక మళ్ళీ ఈ ఇంజురీ పైన ఇంకా రీఇంజురీస్ అయ్యి ప్రాబబ్లీ మళ్ళీ క్రికెట్ని ఇదివరకట్లాగా శుభ్రంగా ఫుల్ కెపాసిటీతో ఆడే
ప్రాబబ్లీ పొటెన్షియల్ తగ్గే అవకాశం ఉంటుంది. సో మీరు ఆ అటెన్షన్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ రవితేజ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే చాలామంది బడ్డింగ్ స్టార్స్ కానీ లేకపోతే క్రికెటర్స్, స్పోర్ట్స్ పర్సన్స్ ఇంజురీస్కి గురై టోటల్గా దూరం అయిపోయే వాళ్ళని చూస్తుంటామండి. కానీ మనకి సెలబ్రిటీస్లో చాలామంది, ఒక ధోనిని తీసుకున్న, రిషబ్ పంత్ని తీసుకున్న, చాలామంది ఫిలిం స్టార్స్ని తీసుకున్న వాళ్ళు అంటే ఇలాంటి వాటికి ఇంజురీస్కి గురవుతారు, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్కి మళ్ళీ యాక్టివ్ అవుతారు. అంటే ఏంటి అక్కడ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటారు? మెయిన్ ఇప్పుడు రిషబ్ పంత్ అని మీరు మెన్షన్ చేశారు కదండి, ఇప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు లోపల యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది ఏదైతే మెయిన్ నీలో స్టెబిలిటీకి సంబంధించిన లిగమెంట్ ఉందో అది టేర్ అయింది. ఆల్మోస్ట్ అందరూ ఇంకా క్రికెట్ ఆడలేడేమో, ఇంకా అయిపోయింది, కెరీర్ అయిపోయింది అది ఇది అని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ ఇన్స్పైరింగ్ థింగ్ ఏంటంటే మళ్ళీ అతను ఒక 1 year లోపనే మొత్తం రికవర్ అయ్యి మళ్ళీ కెప్టెన్ కింద రిటర్న్ అయ్యి మన ఐపీఎల్ టీమ్కి, తర్వాత మళ్ళీ శుభ్రంగా ఫుల్ కెపాసిటీతో వరల్డ్ కప్కి అన్నిటికీ ఆడగలుగుతున్నారు. సో కీ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఇంజురీస్ అయినప్పుడు ఇమ్మీడియట్గా రైట్ అటెన్షన్ తీసుకుని ఫస్ట్ అదేం ప్రాబ్లమో మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనము సర్జరీ లేకుండా ఫిక్స్ చేయొచ్చా లేకుంటే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా అనేది పర్టికులర్గా ఐడెంటిఫై చేసి, పర్టికులర్గా స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్స్ ఎవరైతే మనకి ఈ స్పోర్ట్స్ మెడిసిన్లో స్పోర్ట్స్ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ చేసే స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు రైట్ ఇండికేషన్, రైట్ సర్జరీస్ ఆఫర్ చేస్తే కనుక ఆ సర్జరీని రైట్ టైంలో చేయించుకుంటే అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ టు స్పోర్ట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందండి. మెయిన్ సర్జరీ అనేది ఒక కాంపోనెంట్ అయితే తర్వాత మళ్ళీ మసిల్స్ మీద ఫోకస్ చేయటం, మళ్ళీ వాళ్ళని మళ్ళీ ఆ లెవెల్ ఆఫ్ హై లెవెల్ పెర్ఫార్మింగ్ అథ్లెట్స్కి తీసుకురావడం అనేది ఇట్స్ అ వెరీ మచ్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ రిటర్న్ టు స్పోర్ట్ ప్రోగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా మనం తీసుకోగలిగితే మళ్ళీ వాళ్ళు ఎప్పటిలాగానే ఏ స్పోర్ట్ అంటే ఆ స్పోర్ట్ ఆడొచ్చు. నాకు వచ్చే ఇప్పుడు టెన్నిస్ ప్లేయర్స్ కానీ లేకుంటే మనకిన్న షటిల్ ప్లేయర్స్ కానీ అపోలోకి తరచుగా ఇంజురీస్తో వస్తారు. వాళ్ళు నేషనల్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మనం ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చి, ఎందుకంటే ఇలా ఇంజురీ అయినప్పుడు ఆ ప్లేయర్స్కి చాలా మానసికంగా చాలా డిప్రెస్ అయిపోతారు. బికాజ్ వాళ్ళకి అది కెరియర్ కాబట్టి వాళ్ళకి చాలా హోప్ ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ సర్జన్ ఏంటంటే మనం దాన్ని రైట్గా అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చి మీకు ఏం పర్లేదు, మళ్ళీ ఇదన్నీ చేయించుకుంటే మళ్ళీ మీరు ఎప్పటిలాగానే ఆడగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే వాళ్ళు డెఫినెట్గా ఈ సర్జరీస్ లాంటివి చేయించుకుని మళ్ళీ ప్రాపర్ రీహాబ్, రిటర్న్ టు స్పోర్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళి ఒక 8 to 9 months తర్వాత మళ్ళీ ప్రాపర్ థరో ఎవాల్యుయేషన్ చేసుకుని అంతా బాగానే ఉందా, పూర్తిగా స్టెబిలిటీ వచ్చేసిందా, స్ట్రెంగ్త్ వచ్చిందా అని ఆలోచించిన తర్వాత మళ్ళీ స్లోగా గేమ్లోకి స్టార్ట్ చేస్తారండి. ఆ తర్వాత బోల్లన్నీ గేమ్స్ ఆడి చాలామంది సక్సెస్ఫుల్గా కెరియర్ని కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మోరోవర్ మీరు ఈ స్పోర్ట్స్ మెడిసిన్ మీద యూఎస్ఏలో అండ్ ఆస్ట్రేలియాలో థరోగా ట్రైన్ అయ్యి వచ్చారు కాబట్టి మీలాంటి వాళ్ళకి ఇంకా ప్రాపర్ గైడెన్స్ ఇవ్వగలిగే కెపాసిటీ అండ్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగే ఇది ఉంటుంది. కాబట్టి మీ అంటే ఒక మంచి స్పెషలిస్ట్ని కలవడం చాలా ఇంపార్టెంట్. అవునండి, మెయిన్గా క్లీవ్లాండ్ కానీ లేకుంటే ఆస్ట్రేలియా యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ కానీ ప్రాపర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. లక్కీలీ నేను ఆ సెంటర్స్లో ట్రైన్ అయ్యాను. అక్కడ అందరూ కూడా సాకర్ ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్ని చూస్తూ ఉండేవాళ్ళము. వాళ్ళకి సర్జరీ ఒక్కటే కాదు, సర్జరీ అయిన తర్వాత కూడా దాని రీహాబ్ అనేది ఒక డాక్టర్గా మనకి తెలిసి ఉండాలి, రైట్ ఫిజియోథెరపిస్ట్ ఇవ్వగలగాలి. అప్పుడు ఆటోమేటికల్గా సక్సెస్ఫుల్గా రిటర్న్ అవుతారండి. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, నాకు 58 సంవత్సరాలండి. మన కుడికాలు మోకాలు బాగా నొప్పి లేస్తుందండి. అది తగ్గట్లేదు, మందులు కూడా వాడాను. కొంచెం దయచేసి డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీకు 58 ఏళ్ళు కుడికాలు బాగా ఇబ్బంది పెడుతుంది అంటున్నారు కదండి. ఇది మీకు మామూలుగా ఉట్టప్పుడు కూర్చున్నప్పుడు కూడా వస్తూ ఉంటుందా లేకుంటే ఏదైనా పని చేసినప్పుడు వస్తూ ఉంటుందంటారా? కూర్చున్నప్పుడు రాదండి, మెట్లెక్కినప్పుడు, నడుస్తున్నప్పుడు వస్తుందండి. కూర్చుంటే తగ్గుతుంది. అది మోస్ట్లీ ఈ వయసుకి వచ్చేసరికి మీకు మోకాలు అరుగుతుండొచ్చండి. ఎందుకంటే జనరల్గా ఆ వయసుకి వచ్చేసరికి లాస్ట్ 20-30 yearsగా ఏదైతే మీరు ఆ మోకాలతో ఎంతవరకు అయితే మ్యాక్సిమం పని చేయించాలో అంత చేయించిన తర్వాత ఒక టైం తర్వాత మోకాలు కూడా నేను మ్యాక్సిమం వర్క్ చేశాను, ఇప్పుడు నాకు కొంత ఇబ్బంది అవుతుందని పెయిన్ రూపంలోనూ అలాగే ఎప్పటిలాగా చేసుకునే పని చేయలేకపోవడంలోనూ చెప్తూ ఉంటుంది. సో అది వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు మెయిన్గా మెట్లెక్కి దిగడము, కింద కూర్చోవడం లాంటిది అవాయిడ్ చేయడము, రోజు ఒక 20 minutes వాకింగ్ చేయటము, అలాగే వీలైతే ఒక్కసారి డాక్టర్కి చూపించుకుని ఒక ఎక్స్రే తీయించుకుని ఎంత అరుగుదల ఉంది, ఆ అరుగుదల ఎర్లీ స్టేజ్లో ఉందా లేదంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉందా అనేది ఐడెంటిఫై చేసుకుని దాని పరంగా అవసరమైతే కొన్ని మందులు వాడుకోవడము, అలాగే రోజు ఆ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఏదైతే మోకాలకి స్ట్రెంగ్త్ రావడానికి ఉంటుందో అవి చేయించుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి.
ఓకే, నవడేస్ ఈ మధ్య పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ కానీ లేకపోతే చాలా సెంటర్స్లో ఇలాంటి స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ లెగమెంట్ టేర్స్ కానీ ఇలాంటి వాటికి స్టెమ్ సెల్ థెరపీస్ పిఆర్పి ట్రీట్మెంట్స్ తోటి సర్జరీ లాంటి అవసరం లేకుండా అవాయిడ్ చేయొచ్చు అని ట్రీట్మెంట్స్ ఇస్తున్నారండి. మరి అవి ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి అంటారు? నేను ఎక్కడైతే యుఎస్లో ట్రైన్ అయ్యానో, ఎక్కడైతే ఆస్ట్రేలియాలో ట్రైన్ అయ్యానో, అక్కడ మేము పబ్లిష్ చేసిన రీసెర్చ్ కానీ లేదంటే పబ్మెడ్ అని ఏదైతే మనకి కంట్రీ మన ఇంటర్నేషనల్గా వరల్డ్ వైడ్ మనం రీసెర్చ్ ఎక్కడైతే ఫాలో అవుతామో దాంట్లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్ కానీ చూస్తే అండి, పిఆర్పి అనేది స్టిల్ ఇట్స్ నాట్ 100% గ్యారంటీడ్ ట్రీట్మెంట్ అన్నట్టు స్టడీస్ చూపిస్తూ ఉన్నాయి. బట్ డెఫినెట్గా దాని ఉపయోగం అనేది లేదు అని కూడా చెప్పడానికి లేదు. పిఆర్పి అనేది మన ఓన్ బ్లడ్ తీసి దాన్ని అల్ట్రాఫిల్ట్రేట్ని మళ్ళీ మనము బాడీలోకి ఇస్తాము. సో దాంట్లో డెఫినెట్గా హీలింగ్ కాంపోనెంట్స్ అనేది ఉంటాయి. సో రైట్ ఇండికేషన్స్ రైట్ పేషెంట్స్కి ఇస్తే డెఫినెట్గా దాని బెనిఫిట్ ఉంటుంది. కానీ దాన్ని ప్రతి ఇండికేషన్కి ఇచ్చి దానివల్ల తగ్గిపోతుంది అంటంలో ఆ రీసెర్చ్ ఏదైతే పబ్లిష్ అయిందో లాస్ట్ 20 ఏళ్ళుగా వచ్చిన మెయిన్ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ కానీ మెటా అనాలిసిస్ కానీ స్ట్రాంగ్గా 100% అది పనిచేస్తుంది అని ఏ స్టడీస్ ప్రూవ్ చేయలేకపోయినాయి అండి. సో యాజ్ డాక్టర్స్ మేము ఎప్పుడు కూడా పేషెంట్స్కి అది కన్వే చేస్తాము. మా దగ్గర ఉన్నప్పుడు కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. మేము పర్టికులర్గా చెప్పేదల్లా మీకు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ లేదంటే కొంత టెండినైటిస్ ఏదైతే ఈ మోకాల్కి లోపల ఉండే లిగమెంట్స్ తర్వాత మజిల్ నుంచి టెండన్ ఏదైతే ఎముక కతుక్కునే టెండన్లో ఎప్పుడైనా టేర్స్ అయినా ఇన్ఫ్లమేషన్ ఉన్నా వాటి వరకు కొంతవరకు పిఆర్పి పనిచేస్తుందండి. బట్ అలాగే లోపల ఉన్న మొత్తం ప్రాబ్లం ఇప్పుడు ఏసీఎల్ టేర్ అయితే కనుక పిఆర్పి తీసుకుంటే ఏసీఎల్ హీల్ అయిపోతుంది అనేది ప్రాబబ్లీ రీసెర్చ్ పరంగా ఇట్స్ నాట్ ప్రూవెన్ 100%. ఓకేనండి డాక్టర్ రవితేజ గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఎవరైనా ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి ఉండడం తప్పనిసరి కాబట్టి ఎవరైనా ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మప్ ఎక్సర్సైజెస్ లేకపోతే మజిల్స్ బాగా టోన్ అయ్యి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ, తర్వాత వాళ్ళకి ఏమైనా ఇంజురీస్ అయినప్పుడు వెంటనే డాక్టర్ సలహా మేరకు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో అవగాహనతో ట్రీట్మెంట్ తీసుకుంటేనే మంచిది. తర్వాత వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్కి స్పోర్ట్స్ యాక్టివిటీస్కి అటెండ్ అవుతారని, దీనిలో స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ కూడా ఉంటుంది. ట్రీట్మెంట్ తర్వాత ఆర్థరోస్కోపీ ఒకవేళ అవసరమైతే తీసుకున్న తర్వాత ఈ రీహాబిలిటేషన్ వాళ్ళకు కూడా వాళ్ళకి చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన సెంటర్కి అండ్ ఎక్స్పర్టీస్ ఉన్న డాక్టర్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటూ అపోలో హాస్పిటల్స్ నుంచి స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రవితేజ రుద్రరాజు గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.